నియోజకవర్గంలో ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఎందుకని వైఎస్ఆర్? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అభివృద్ధి పథకాలు, దానికి తోడు తన పన కులము మతము అది ఇది అని భేదం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ అభివృద్ధి పథకాలు వెళ్ళాయి. ఇటు చాలా మంచి మంచి కార్యక్రమాలు పెట్టారు. ఆయన పేదవాళ్ళు ఎంతోమంది చదువుల విషయంలో కానీ, ఆరోగ్యశ్రీ ద్వారా ఆరోగ్య విషయంలో కానీ, రకరకాల విధంగా అంతా చాలామంది ఈ పెన్షన్ల ద్వారా కానీ, ఈ ముసలోళ్ళు ఎక్కడికో ఆ పంచాయతీల దగ్గరికి వెళ్ళి రోజులు కూర్చొని ఎమ్మెల్యే గారు మీకు అందుబాటులో ఉంటారా? స్థానిక మీకు ఎమ్మెల్యే గారు ఎప్పుడు మాకు 100% అందుబాటులో ఉంటారండి. ఒకవేళ ఏ కారణం చేత నేను దూరంగా ఉన్నప్పుడు కూడా ఫోన్లు చేసినా కానీ ఆయన స్పందించి మా సమస్యలు తీర్చి ఆయన మనుషులు పెట్టి మాకు అనుకున్న విధంగా మీరు అనుకున్న విధంగా అభివృద్ధి చేశారా? ఖచ్చితంగానండి, చాలా బాగా చేశారండి, అందులో నో డౌట్ బాగా చేశారు. సో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఏదో సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయి అంటారా? ఖచ్చితంగా అందరికీ అందుతున్నాయండి. అది కూడా వైఎస్ఆర్ పార్టీ అని కాకుండా ఇతర పార్టీలు, ఇతర కులాలు, ఏ కులము మతము పార్టీ భేదాలు లేకుండా అందరికీ 100% అందుతున్నాయి వాలంటీర్ల ద్వారా. సో మీ నియోజకవర్గంలో ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? డెఫినెట్ గా పొన్నాడ సతీష్ కుమార్ గారికి వేస్తాం. ఎందుకని పొన్నాడ సతీష్ కుమార్ గారు? అండ్ మేము అందరూ వైసీపీ. అతను యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు వైసీపీకి ఓటు వేయాలి అంటే జగన్ గారు చేసినటువంటి సంక్షేమ పథకాలే ఆయన నెగ్గిస్తాయి, దాంట్లో డౌట్ లేదు. గతంలో జన్మభూమి పథకాలు అవి పెట్టి చాలా అవకతవకలు జరిగాయి. ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్గానే మనం ఎవరైతే లబ్ధిదారుడు ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా అమౌంట్లు ఏమైనా ఏదైనా కూడా డైరెక్ట్గా వెళ్తుంది. ముసలి వాళ్ళు, చిన్న పేదవాళ్ళు కానీ ముసలి వాళ్ళు కానీ ఇంట్లోంచి రానేళ్ళు వాళ్ళకి డైరెక్ట్గా గంటలు ఏదైనా పెన్షన్ తీసుకోవాలన్నా, ఏదన్నా చిన్న సర్టిఫికేట్ తీసుకోవాలన్నా ఈ అప్పట్లో ఉండేటువంటి ఈ మీడియేటర్స్ని, అంటే జన్మభూమి కమిటీలో లేదా అప్పుడు ఉన్నటువంటి మీడియేటర్స్ పట్టుకుని బ్రతిమాలతో వెళ్ళే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మీ ఎమ్మెల్యే అభ్యర్థి గారు మీకు అందుబాటులో ఉంటారా? ఉంటాడండి. అంటే అనుకున్న విధంగా అన్ని కార్యక్రమాలు చేశారా? బాగానే చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆయన చేయటం కంటే కూడా, ఇప్పుడు ఎమ్మెల్యేలు చేయటం కంటే కూడా జగన్ గారే డైరెక్ట్ గా చేస్తున్నాడు అందరికీ. ఇప్పుడు వీళ్ళు ఎంతవరకు చేయాలి అంతవరకు చేశారు. మిగతా కార్యక్రమం అంతా డైరెక్ట్ గా వాటర్ తో డైరెక్ట్ కనెక్ట్ అవుతున్నాడు కదండి ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా. జగన్ గారి సంక్షేమ పథకాలు అందరికి అందుతున్నాయి అంటారా? అందరికీ అందుతున్నాయండి. విద్యా వైద్యానికి పెద్దపీట వేశానని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, ఇది ఎంతవరకు అనేది మీరు చెప్పండి. డెఫినెట్ గా సార్, చూడండి అప్పటికి ఇప్పటికీ నాడు నేడు కార్యక్రమం ద్వారా ఇంగ్లీష్ మీడియం పెట్టడం, ఈ విద్య అనేది యాక్చువల్గా అంబేద్కర్ చెప్పినట్టు విద్య వైద్యం అనేది ఫ్రీగా ఇవ్వమని చెప్పి రాజ్యాంగంలోనే చెప్పారు. కానీ గత ప్రభుత్వాలు దాన్ని ఇంప్లిమెంట్ చేసింది లేదు. డెఫినెట్ గా దాన్ని 90% దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేశారు. మీ నియోజకవర్గంలో ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? జగన్ గారికి. ఎందుకని జగన్ గారికి? అన్ని అమలు చేసిన పథకాలన్నీ అమలు పరిచారండి, బాగానే చేశారు. అమ్మఒడి పిల్లలకి వేశారు, డ్వాక్రా గ్రూపుల్లో లోన్లు ఇచ్చారు, ఆసరా పావలా వడ్డీలని అవి కూడా డబ్బులు వేశారు మహిళలకి. అన్ని బాగానే చేశారండి. ఎమ్మెల్యే అభ్యర్థి గారు మీకు అందుబాటులో ఉంటారా? అందుబాటులోనే ఉంటారండి. మీకు సహాయ సహకారాలు అందించడంలో మీకు అందిస్తారండి. మీరు అనుకున్న విధంగా అభివృద్ధి పనులు చేశారా? చేశారండి, నా డబ్బులు అవి రప్పించారు కదండి. జగన్ గారి పాలనలో సంక్షేమ పథకాలు అందరికి అందుతున్నాయంటారా? అందరికంటే కొంతమందికి కంటే అయ్యే అమ్మఒడి పావలా వడ్డీలు అవి వేసారండి, డ్వాక్రా గ్రూపుల్లో లోన్లు అవి ఇచ్చారు. జగన్ గారి పాలనలో మహిళలకు న్యాయం జరిగిందంటారా? న్యాయం బాగానే జరిగిందండి. అంటే 40 సంవత్సరాలు నిండు ఉన్న వాళ్ళు 18 ఏళ్ళు కూడా వేసారు కదండి డబ్బులు, అన్ని బాగానే జరిగాయండి. మళ్ళీ అధికారంలోకి ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? జగన్ వస్తే బాగుంటది. ఎందుకని జగన్ గారు? అన్ని అమలు పరిచిన పథకాలన్నీ బాగానే అమలు చేశారండి. ఆడవాళ్ళకి కూడా డబ్బులు అయ్యి బాగానే వేసారు. పిల్లలకి అమ్మఒడి వేసారు, ఏ ఇబ్బంది లేకుండా. స్కూల్ కూడా బాగా డెవలప్ అయ్యాయి జగన్ గారు వచ్చాక. స్కూల్ డ్రెస్ బ్యాగులు అన్ని ఇచ్చారు కదండి ఫ్రీగా ఉచితంగా, అన్ని బాగానే డెవలప్ చేశారండి. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. మీ నియోజకవర్గంలో ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నారు? సారి పొన్నాడు సతీష్ కుమార్ గారు. ఎందుకని పొన్నాడు సతీష్ గారు? కానీ అభివృద్ధి సంక్షేమ పథకాలని కులాల మతాల అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి సామాన్యుడి దగ్గరికి, ప్రతి సామాన్య గడప కూడా ఆ యొక్క పథకాలు వెళ్ళడంలో కృషి చేసినట్లు మొట్టమొదటి ఎమ్మెల్యే అండి. ఎమ్మెల్యే అభ్యర్థి గారు మీకు అందుబాటులో ఉంటారా? నిత్యం 24 గంటలు సామాన్యుడికి అందుబాటులో ఉంటారు. అలాగే చిన్న ఆపదని చెప్పి చిన్న ఫోన్ కాల్ చేసినా సరే వెంటనే స్పందించేటువంటి మొట్టమొదటి ఎమ్మెల్యే కూడా అయిందండి. మీరు అనుకున్న విధంగా అభివృద్ధి పనులన్నీ చేశారా? జరిగిందండి, ఉమ్మడాల అభివృద్ధి జరిగింది. సో జగన్ గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు అందరికి అందాయంటారా? సామాన్య ఓటు వేసినోడికే కాదు, ఓటు వేయనోడికి కూడా
ఈ భారతదేశ చరిత్రలో నేను మంచి చేస్తేనే ఓటేయండి, లేదే జగనే చెప్పాడమ్మా నాకు ఓటేద్దని చెప్పినటువంటి ఈ భారతదేశ రాజకీయ వ్యవస్థలో దమ్మున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. బీసీలకు అధిక సీట్లు కేటాయించి వాళ్ళ యొక్క మెప్పును పొందుతున్నారని జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? కులాలు మతాలకు అతీతంగా ఒక రాజ్యాంగబద్ధంగా ఈ అభివృద్ధిని సంక్షేమాన్ని ఆనాడు సంక్షోభంలో కూడా కరోనా లాంటి పెద్ద సంక్షోభంలో కూడా సామాన్యుడి గడప దగ్గరికి వెళ్ళి సంక్షేమాన్ని అందించినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో మళ్ళీ ఎవరికి అధికారంలోకి వస్తే బాగుంటుందంట? మళ్ళీ డెఫినెట్ గా సామాన్యుడు, ఇది అందుకేనండి ఇది పేదలకి పెత్తందారికి జరిగే యుద్ధం. ఒక సామాన్యులకి న్యాయం జరుగుతుందనే పెత్తందారి వ్యవస్థకు కుమ్మకాసే చంద్రబాబు నాయుడు కానివ్వండి, ఇటు పవన్ కళ్యాణ్ కానివ్వండి, ఇటు బీజేపీతో కూటమి అనాయతిక కూటమి పెట్టుకుని సిగ్గు లేకుండా అనేక మంది ఏకమయ్యి ఒక దమ్మున్న మనగాడు సంక్షేమ ప్రదాతకు వస్తున్నారు. ఎంత కూటమి వచ్చినప్పుడు కూడా, ఎంతమంది రాష్ట్ర దుష్ట సదృశ్యం వచ్చినప్పటికీ కూడా మళ్ళీ వచ్చేది మళ్ళీ జగనే, ఇక్కడ పొన్నాడు సతీష్ కుమార్. సో రాబోయే ఎన్నికల్లో మీరు మీ నియోజకవర్గం నుంచి ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు? డెఫినెట్ గా పొన్నాడు సతీష్ గారు. ఎందుకని పొన్నాడు సతీష్ గారు? అభివృద్ధి ఏదైతే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఏదైతే తేవడం జరిగిందో దాన్ని కులంకుషితంగా ఎక్కడా కూడా లోటుపాటు లేకుండా చక్కగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారండి.